సార్ స్టూడెంట్స్ అనే వాళ్ళు గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ గోల్ని లైక్ కాన్స్టెంట్గా ఉంచుకోవడానికి రీచ్ అవ్వడానికి వాళ్ళు ఏం చేయాలి సార్? ఓకే, స్టూడెంట్సే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే గోల్ పెట్టుకోవాల్సిందే. ఓకే, మీ ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు, చిన్న గోల్ పెట్టుకున్నారు కదా. ఎస్ సార్. ఎంతసేపటి రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి, ఆటోలో రావాలా, కార్లో రావాలా, ట్రైన్లో రావాలా, మెట్రోలో రావాలా, ఫ్లైట్లో రావాలా. ఓకే, సో దారులు వేరైనా నన్ను చేరాలనుకున్నారు కాబట్టి మీరు రాగలిగారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ మనిషికి కానీ దారులు వేరున్నా వాళ్ళు చేరే గమ్యం ఒకటి ఉన్నప్పుడు వాళ్ళు ఎంచుకున్న దారిలో డిపెండ్ ఉంటుంది. నేను ఢిల్లీకి వెళ్ళాలి, ఒకటి గో, మనం ఎంచుకోవాలని నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బయట వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్క గోల్ ఎలా ఉండాలంటే నీ గోల్ చెప్పితే ఎదుటి వాళ్ళు నవ్వే విధంగా ఉండాలి గోల్. అది గోల్ అమ్మా, అర్థమైంది కదా. నా గోల్ ఏది చెప్పగానే నవ్వాలి, నీతో అవుతుంది అనాలి, అది గోల్, కరెక్ట్ గోల్. నీతో కాదంటారు చూడు, అది కరెక్ట్ గోల్. నీతో అవుతుందని చెప్పాను, అది పెద్ద గోల్ కాదు. ఇప్పుడు మీరు సాయంత్రం మీ గోల్ అని తెలుసా, ఫోన్ చేస్తారు, అది గోలా. రేపు మార్నింగ్ లేచి రికార్డ్ చేస్తారు, అది గోలా. అదే గోల్ ఎలా ఉండాలి, నీవు వచ్చే దసరా నాటికి 1000 మందికి అన్నదానం చేసే కెపాసిటీ తెచ్చుకుంటావు. టఫ్, 1000 మందికి అన్నదానం అంటే అది ఈజీ కాదు కదా, 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకే, అలాంటి గోల్ పెట్టుకోవాలి. నేను చేసేది ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళు నవ్వే ఉండాలి. ఐఏఎస్ అవుతావు అంటారు, నీ మోహం అవుతావు అంటారు. ఓకే, అది గోల్ కరెక్ట్. నువ్వు 10 కోట్లు సంపాదిస్తావు గోల్, అది అది నేను 5 కోట్లు సంపాదిస్తాను, నేను ఆడి కారు కొంటాను, అదే నవ్వుతారు, ఫస్ట్ నవ్వుతారు, నవ్వారంటే కరెక్ట్. అది ఈ గోల్ ఏం చేయాలి తెలుసా, మీరు గోల్ పెట్టుకోగానే ఆ గోల్ మీరు బుక్లో రాసుకోండి, రాసుకొని పెద్ద అక్షరంతో రాసుకోండి, రెడ్ కలర్ ఇంతో రాసుకోవాలి. ఏమో రాసుకోవాలి తెలుసా, ఐ విల్ బికమ్ అన్నాయి, ఐ విల్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్, డాక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, .NET ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ రైట్. రాసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి తెలుసా, ఆ యొక్క పేపర్ను మీ ఇంట్లో 3 చోట్ల అతికించాలి. 3 చోట్ల, మోస్ట్ ఇంపార్టెంట్ భోజనం దగ్గర, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వాష్రూమ్లో, చాలా ఇంపార్టెంట్ పడుకున్నప్పుడు పైన. లేవగానే గుర్తొస్తుంది, తింటుంటే బోమో నా గోల్ అని గుర్తొస్తుంటుంది. నీకు నువ్వు ప్రైవేట్గా స్వతంత్రంగా సర్వస్వతంత్రంగా బతికే ప్లేస్ బాత్రూమ్, వాష్రూమ్. అక్కడికి వెళ్ళినా గోల్ కనపడాలి. ఎందుకని నేను చూపిస్తాను. నా స్టూడెంట్స్ వేలాది మంది సాధించారు. వన్ పవర్ఫుల్ టెక్నిక్ ఇది. గోల్ నిజం కావాలంటే ఇంకో 2 టెక్నిక్ ఏం తెలిసి, నిన్ను ప్రేమించిన వాళ్ళకి చెప్పాలి, నువ్వు ప్రేమించిన వాళ్ళకి చెప్పాలి. అమ్మా, నువ్వు ప్రేమించే వాళ్ళు వేరు, నిన్ను ప్రేమించే వాళ్ళు వేరు. 3 నిన్ను ద్వేషించే వాళ్ళకి చెప్పాలి. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు? అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య. ఓకే, నువ్వు ప్రేమించేది ఎవరు? ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఎనీథింగ్, ఎవరు కావచ్చు. వీళ్ళు పెద్ద సపోర్ట్ చేయరమ్మా, నాకు గోల్ కోసం సపోర్ట్ చేయరు. ఓకే, ఆల్ ది బెస్ట్ అంటారు. 3వ సపోర్ట్ చేస్తాడు, ఎవరు? నేను తిడుతూ ఉంటారు చూడు, నేను ద్వేషిస్తూ ఉంటాడు, నువ్వు నేర్చుకుంటావు అంట, అంటారు, అలాగా అంటారు. అది చెప్పాలి ఖచ్చితంగా. ఇది 2వ టెక్నిక్. దాని తర్వాత గోల్ ఎలా ఉండాలి తెలుసా, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్, 3 రకాలుగా ఉండాలి. షార్ట్ టర్మ్ అంటే 1 మంత్, 15 రోజులు, 1 వీక్, 10 days షార్ట్ టర్మ్. ఒక 6 నెలలు, 5 నెలలు, 3 నెలలు మిడ్ టర్మ్. ఒక 1 year, 2 years లాంగ్ టర్మ్. ఇలా పెట్టుకోవాలి. గోల్స్ ఎలా ఉండాలి తెలుసా, ఒకటి పర్సనల్ గోల్, 2వది ప్రొఫెషనల్ గోల్ ఆర్ ఎడ్యుకేషన్ గోల్, 3వది ఫ్యామిలీ గోల్ ఆర్ ఫైనాన్స్ గోల్, మనీ గోల్, తర్వాత సోషల్ గోల్. ఇట్లా ఒక్కొక్క గోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంది పర్సనల్ గోల్ అంటే ఏంది, చూడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది నా గోల్ కాదు, ఇది నా రెగ్యులర్ గోల్ కాదు, నా రెగ్యులర్ వృత్తి కాదు. ఇది నా రెగ్యులర్ వృత్తి వేరు, నేను ప్రసంగాలు ఇస్తూ క్లాసులు తీసుకుంటుంటాను, ఇలాంటి ఇంటర్వ్యూలు, అది పర్సనల్ ప్యాషన్ అంతే చేయడం. మీరు అడిగారు కాబట్టి ఒప్పుకోను కాబట్టి నేను అడిగాను కాబట్టి ముందుకెళ్ళాను. దిస్ ఈజ్ పర్సనల్ గోల్, నా ఇష్టం అది. నేను బిర్యానీ తింటాను, నా పర్సనల్ గోల్. ఓకే, నేను నేపాల్కి వెళ్తాను, నా పర్సనల్ గోల్. అమెరికా వెళ్తాను, నా పర్సనల్ గోల్. పర్సనల్ గోల్, నేను మ్యూజిక్ నేర్చుకున్న పర్సనల్ గోల్. ఓకే, పర్సనల్ గోల్ మే బికమ్ యువర్ ప్యాషన్. కానీ ప్యాషన్ ఎప్పుడు చంపొద్దు, పర్సనల్ ఎప్పుడు చంపొద్దు, పర్సనల్ గోల్ చంపొద్దు అసలు. 2వది ప్రొఫెషనల్ గోల్ ఆర్ ఎడ్యుకేషన్ గోల్. స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ గోల్, మీరు ఐఐటి కావాలనుకున్నారా, బీటెక్ కావాలనుకున్నారా, ఎంటెక్ కావాలనుకున్నారా, ఏం నేర్చుకోవాలనుకుంటారా, ఎడ్యుకేషన్ గోల్. ఆర్ ప్రొఫెషనల్, మీరు ఏ ప్రొఫెషన్లో ముందుకెళ్ళదలుచుకున్నారు, ఏ వృత్తిలో ముందుకెళ్ళదలుచుకున్నారు, అది 100% ఉండాలి. దాని తర్వాత ఫ్యామిలీ గోల్ అండ్ వెల్త్ అంటే డబ్బు గోల్, ఫైనాన్షియల్ గోల్.
ఫ్యామిలీ బాగుండాలంటే డబ్బు కావాలి. Yes, నీ sir. ప్రొఫెషన్ బాగుంటే డబ్బు వస్తలేకుండా రాదు. డబ్బు గోల్ పెట్టుకోవాలి. ఎలా ఉండాలి తెలుసా, నా లాంగ్వేజ్లో పిచ్చిగా డబ్బు సంపాదించాలి, వాళ్ళు సంపాదించదు, బాగా సంపాదించాలి, కానీ న్యాయంగా ధర్మంగా లీగల్గా సంపాదించాలి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టి సంపాదించాలి, టీడీఎస్ కట్టి సంపాదించాలి, సర్వీస్ ట్యాక్స్ కట్టి సంపాదించాలి, జిఎస్టీ కట్టి సంపాదించాలి. అది కరెక్ట్. వైట్ మనీ రైట్ మనీ సంపాదించాలి. గోల్డెన్ దారులు ఉన్నాయి. మనీ తర్వాత నువ్వు సంపాదించిన మనీ ఎవరికి? నీ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ కూడా బాగుండాలి. మీ అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, నీ భార్య పిల్లలు బాగా చూసుకోవాలి, ఓకే, మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇదంతా నీ ఫ్యామిలీ గోల్. ఫ్యామిలీ గోల్ తర్వాత సర్వీస్. సర్వీస్ అంటే సొసైటీ కోసం, సమాజానికి ఏమని ఇవ్వాలి. మనం సమాజానికి ఏమి ఇవ్వకుంటే ముందు చెప్పిన 3 గోల్స్ వేస్ట్. సమాజానికి ఇచ్చిన తర్వాత లాస్ట్ గోల్ స్పిరిచువల్ గోల్, ఆధ్యాత్మిక లక్ష్యం. ఇవి గోల్లో ఇన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ పర్సనల్ గోల్ బాగుంటాయి, ఇన్ని బాగుంటాయి. పర్సనల్ గోల్లో హెల్త్ కూడా పర్సనల్ గోలే. హెల్త్ బాగుంటే వెల్త్ బాగుంటుంది, వెల్త్ బాగుంటే ఫ్యాన్ బాగుంటే సొసైటీ బాగుంటుంది. ఈ రకంగా గోల్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలా చేరుకోవాలి? ఎగ్జాంపుల్, మీ గోల్ చెప్పండి అమ్మా, ఏం బాగా నచ్చుకున్నారు లైఫ్లో? లైక్ నేను హెచ్ఆర్ కావాలనుకున్నాను. హెచ్ఆర్ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ 100 crores 500 crores టర్నోవర్ ఉన్న కంపెనీగా మా ఇంట్లో కూడా హెచ్ఆర్ అని ఒకటి కావాలి. చైనీస్ బండి ఉండదు అంతే, పెద్దది కాదు కదా. పెద్దదే కావాలి సార్. పెద్ద గోల్ పెట్టుకో, చిన్న గోల్ పెట్టుకో, ఓకే సార్. పెద్ద గోల్ పెట్టుకో. ఇప్పుడు ఈ గోల్ కోసం ఏం చేయాలి తెలుసా? ఇది పెట్టుకోగానే నీలోని చెడు అలవాట్లు వదిలిపెట్టాలి. ఏదో ఉంది, బద్ధకం అంటే లేజీ, పోస్ట్పోన్మెంట్ అంటే వాయిదా, ప్రొకాస్టినేషన్, లేదా నెగిటివ్ థాట్స్, లేదా మొహమాటం, ఓకే, లేదా అతి నిద్ర, ఇవన్నీ ఏదో ఉంటుంది. ఇవన్నీ దుర్లక్షణాలు. ఇవన్నీ వదులుకోవాలి. చెడు అలవాట్లు వదులుకొని మంచి అలవాట్లు రావు. అది చెప్తున్నాను. పీల్చుకునే గాలి మంచిది, మంచిది రావడానికి చెడు వెళ్ళాలి. చెడు వెళ్తేనే మంచి వస్తుంది. చెడు గాలి వెళ్తేనే మంచి గాలి వస్తుంది, ఇంకా రాత్రి లోపలికి. ఇది కూడా అంతే. నీలో చెడు అలవాట్లు రావాలి. గోల్ కావాలంటే యూ మస్ట్ కట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. అప్పుడేమీ తెలుసా, నీకు టైం బాగా వెళ్తుంది. దానికోసం ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను, నాతో పాటు 7 8 9 మొత్తం టోటల్ ఎంత? 7 8 9. క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేసి లేదు, క్యాలిక్యులేట్ లేదు, రాదా నీకు? 16 18 19 20 24. హెచ్ఆర్ గోల్ లక్ష్యం ఏంటంటే 7 8 9 చెప్తుంటే 24 అని ఒక సెకండ్లో చెప్పాలి. ఓకే, నువ్వు కాల్ చేసావు, నాకు తెలుసు కాల్ చేసావు, ఓకే, నో ప్రాబ్లం. 24 hours per day. దీన్ని మనం వెళ్ళే చేస్తా 7 hours స్లీప్. 7 గంటలు పడుకోవాలి, 100% నిద్రపోవాలి. యువత నిద్రపోవట్లే, నిద్ర లేదు, పాడలేదు. ఓకే, రాత్రి 12 గంటలకు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నావు వాళ్ళకి తెలియదు. రెండోది 8 hours డూ వాట్ ఎవర్ యూ వాంట్. స్నానం చేయడం కావచ్చు, భోజనం చేయడం కావచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడము, చాటింగ్, సోషల్ మీడియా, వెరెవర్ యూ వాంట్ గో, డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఐ నాట్ డిస్టర్బ్. భోజనం అన్నీ, సినిమాలు అన్నీ. 9 hours అనుకోవాలి. ఇప్పుడు హెచ్ఆర్ అని చెప్పేవాడు, హెచ్ఆర్లో ఇంకెవరెవరు టాప్ హెచ్ఆర్స్ ఉన్నారు. హెచ్ఆర్లో నేను టాప్ కావాలంటే ఏమేమి నేర్చుకోవాలి? దీంట్లో అకౌంట్స్ నేర్చుకోవాలా, మార్కెటింగ్ నేర్చుకోవాలా, సేల్స్ నేర్చుకోవాలా, మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలా, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవాలా, ఇంటర్వ్యూ తీసుకునే పద్ధతి నేర్చుకోవాలా, మేనేజ్మెంట్కి లాభాన్ని నేర్చుకోవాలా, నెగోషియేషన్ స్కిల్ నేర్చుకోవాలా. ఇవన్నీ నేర్చుకోవడానికి బోర్డు ఉన్నాయి అవకాశాలు. ఇవి నేర్చుకుంటూ ఉండాల్సిందే. నేర్చుకోవడం ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? లర్నింగ్. గట్టిగా చెప్పు. లర్నింగ్. లర్నింగ్లో స్పెల్లింగ్ చెప్తాను. LEARNING. వెరీ గుడ్. ఫస్ట్ లెటర్ తీసేయమ్మా. అర్నింగ్. అంతే కదా? అంతే సార్. లర్నింగ్ ఉన్నోడికి ఎల్రింగ్ ఉంటుంది. వాస్లో లర్నింగ్ లేకుండా ఎర్నింగ్ ఉండదు. సో గోల్ నిజం కావాలంటే ఫస్ట్ నీకు గోల్ రాసుకొని అది నేర్చుకుంటాడు. దానికి సంబంధించిన సబ్జెక్టే. విచ్ ఈస్ అ సైన్స్ ఇస్ సే 1000 hours ఇఫ్ యూ లర్న్ విల్ నెవర్ విల్ బికమ్ ఎక్స్ట్రాడనరీ మాస్టర్. 1000 hours, 1000 గంటలు ఒకటే పని నేర్చుకుంటే అది మాస్టరీ అవుతుంది. మాస్టరీ అవుతుంది. తర్వాత 1000 రోజులు చేస్తే దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోతాం. 1000 రోజులు అంటే 3.5 years, 3 years. ఇది కనుక ఎవరైనా చేసినా సరే మీ లైఫ్లో మాస్టరీ అవుతుంది. ఇది సైన్స్, నేను చెప్పింది కాదు. ఇప్పుడు హెచ్ఆర్లో ముందుకెళ్ళాలంటే దీంట్లో తీసుకో. ఎగ్జాంపుల్ విత్లో హెచ్ఆర్ అని చెప్తాను. మీ లైఫ్ మీద చూసుకోండి. దాంట్లో ఖచ్చితంగా చూసుకొని దాని మీద సర్చ్ చేసిన. ఒకప్పుడు మేము సిటిజన్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి వీళ్ళని బుక్స్ అడిగి, పెద్దవాళ్ళ ఇంటికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని రిక్వెస్ట్ చేసి వాళ్ళని అడిగి మేము చేసేవాళ్ళం. ఇప్పుడు మన గూగులే ఉంది,
చాట్ జీపీటీ కొడితే మొత్తం వచ్చేసి Yes, sir. కదా. సో ఇవన్నీ మనం నేర్చుకుంటున్నారు. మనకు ఓపిక లేదు చదివేది, వింటూ ఉండండి. ఒకప్పుడు బుక్స్ చదివేవాళ్ళము, ఇప్పుడు బుక్స్ చదవట్లేదు జనం, కాబట్టి వీడియో చూస్తున్నారు. మనం కూడా మారాలి. మారుతున్న కాలంతో పాటు మనం మారితే మన కూడా ఉంటుంది. ఇఫ్ యూ చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విత్ చేంజ్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ చేంజ్, చేంజ్ విల్ చేంజ్ విత్ చేంజ్, బెటర్ చేంజ్ చేంజ్ విత్ ఎక్స్చేంజ్. మార్చేస్తామా, మార్చుకునే మనం మారిపోవాలంటే కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు అద్భుతంగా వస్తుంది, చాలా అద్భుతంగా వస్తుంది. గోల్ ఎప్పుడు ఎండి కాదు. ఎక్స్ట్రాడనరీ హెచ్ఆర్ అయితే ఉంటాం, అప్పుడు ఆపోద్ది ఇంకా అలాంటి హెచ్ఆర్ తయారు చేస్తున్నారు. సో లైఫ్ ఈజ్ ఎ లెర్నింగ్. ఆ లెర్నింగ్ ఉన్నప్పుడు మీ గోల్ ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదండి గోల్ సెట్ చేయాలంటే నేను చెప్పిన సింపుల్ ఫార్ములా. ఈ ఫార్ములా పాటిస్తే యూ విల్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లైఫ్. How to become work fit. సార్ భయం అంటే ఏంది భయం అంటే లోపల నుంచి కదా సార్, కదా చెప్పలేము. కదా. కొన్ని ఫియర్ల పేరు చెప్పమ్మా, కొన్ని ఫియర్ తెలిసిన కొన్ని ఫియర్స్ చెప్పు. భయం అంతే. భయం, డెత్ ఫియర్. ఫియర్ అంతే. డెత్ ఫియర్ కదా ఉండదా? డెత్ ఫియర్, యాక్సిడెంట్ ఫియర్, యాక్సిడెంట్ ఫియర్, ఇంటర్వ్యూ కూడా, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు. ఇంకా పబ్లిక్ స్పీకింగ్ ఫియర్, ఆ, పబ్లిక్ లో వాంట్ ఫియర్. ఇంకేమంటుంది ఫియర్స్? ఇంకా లైక్ ఎవరితో ఇంట్రోవర్ట్, లైక్ ఇంట్రోవర్ట్ నేను చాలా ఎవరితో మాట్లాడాలి. వెళ్ళిపోతారని ఫియర్. అక్కడ జాబ్ అటాచ్మెంట్. జాబ్ అవుతుంది అవును సార్. ఫియర్, FEAR, ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్లీ. దిస్ నో మీనింగ్ ఫియర్. ఫియర్లో మీనింగ్ లేదు. వీ హ్యావ్ క్రియేటెడ్ అండ్ మీనింగ్ టు ది మీనింగ్లెస్. ఓకే, ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఎగ్జాంపుల్లో ఫెయిల్ అవుతాడు అనేది ఫియర్. స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఫియర్. పెళ్లి చేసుకోవడం ఫియర్ కొంతమంది. ఓకే, డబ్బు సంపాదించిన ఫియర్, జాబ్ నిలబెట్టుకోవడం ఫియర్. అందుకోసమే ఇది మీకు తెలియనంత వరకే ఈ సూసైడ్స్ అయితే ఉన్నాయి. మనం చదువుకున్న చదువులో ఇవి నేర్చుకోలేదు. మనం చదువుకున్న చదువులో ధైర్యం ఎవరు చెప్పలే. భయం వీడితే జయం. భయం అనేది వీడాలి. భయం వీడాలంటే ఏం చేయాలి సార్? దాని సైకోథెరపీలో రకరకాల థెరపీ ఉంది. ఒక సింపుల్ థెరపీలో చిన్న పార్ట్ ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఒక చిన్న పార్ట్ CBT అండి. వెరీ లాంగ్ థెరపీ. దాంట్లో మనకి పనికి వచ్చేది చిన్నగా మాట్లాడతాం. ఓకే, చూడమ్మా, 10 మందిలో మాట్లాడకపోవడానికి కారణం ఏంది? నవ్వుతారేమో, విమర్శిస్తారని, అవమానిస్తారని, వ్యతిరేకిస్తారని, అపోజ్ చేస్తారని, తేలుతారని. Yes, sir. ఇదే కదా భయం. Yes, sir. ఇంటర్వ్యూకి వెళ్తే అబ్బో అంతమంది ముందు మాట్లాడితే ఏమైంది? భయం. Yes, sir. ఈ భయము ఉండడం వల్ల ఏమైందంటే మనిషికి చెమటలు రావడము, షివరింగ్ రావడము, నోరు తడారిపోవడము, మాట్లాడాలనుకుని మాట్లాడలేకపోవడము, అసలు అవకాశాలు వదులుకోవడం అలా జరుగుతుంది. దేని మీద పవర్ఫుల్ టెక్నిక్ ఇస్తారు. మీకు ఒక 4 మాటలు చెప్పండమ్మా. నవ్వడం చెప్తారు, నవ్వడం, విమర్శించడం, అవమానించడం, వ్యతిరేకించడం, లాఫ్, ఇన్సల్ట్, అపోజ్, క్రిటిసైజ్. ఈ 4 కూడా మనకొద్దు, మనందరూ పొగడాలనుకుంటాం, కానీ ఈ 4 నెగిటివ్ వర్డ్స్. మీకు నచ్చిన దేవుని పేరు చెప్పండి. సాయిబాబా. ఏ సాయిబాబా? షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా. దేవుడా? దేవుడు కాదు, కాకపోతే నాకు ఇష్టం. దేవుడు అడిగాను కదా నేను. అంటే అలా అంటారు, అలా అంటారు, దేవుని కూడా అంటారు. ఏ సాయిబాబా? షిరిడి సాయిబాబా. ఆయన ఎప్పుడైనా రాముని పూజించాడా? కృష్ణుని పూజించాడా? శివుని పూజించాడా? ఫోటోలు చూసిరాపో, షిరిడికి వెళ్ళి చూసిరాపో అంటారు. సాయిబాబా ఎవరికి పుట్టాడు? తెలియదు కదా. వాళ్ళ అమ్మ ఎవరు తెలుసా? వాళ్ళ నాన్న ఎవరు తెలుసా? వాళ్ళని ఎలా పూజిస్తావు అంటారు. అర్థమైందా? ఇంకో దేవుని పేరు చెప్పు. శివుడు. శివుడు. ఎవరు తిట్లే? శివుని ఎవరు తిట్టారు? వాళ్ళ మామూలు తిట్టాడు. వాళ్ళ మామ పేరు దక్షపుల్లాపతి. రాక్షసుని తిట్టారు అంటే దాని అర్థమైందండి. దేవుని కూడా తిట్టారు. మన ప్రైమ్ మినిస్టర్ పేరు ఏం పేరమ్మా? ఆయన తిట్టారు, తిట్టలేదా? తిట్టారు. మన ముఖ్యమంత్రి పేరు ఏం పేరమ్మా? ఎవరు తిట్టారు, తిట్టలేదా? ఓకే, ఎమ్మెల్యే పేరు తెలియదు అనుకోండి.
ఎమ్మెల్యే తిట్టారు తిట్టలేదా? తిట్టారు సార్. ఎంపీని, తిట్టారు సార్. మీ నాన్నగారిని, తిట్టారు సార్. మీ అమ్మగారిని, తిట్టారు ఎవరు సార్. తిట్టారు? మీ నాన్నగారిని, చుట్టాలు మీ అమ్మగారు. అయ్యో, చుట్టాలు తింటారు కదా సార్. చుట్టాలు కాదు, ఎవరంటే మీ నాన్నగారు ఐఎస్గా విమర్శించేది మీ అమ్మగారు, మీ అమ్మగారిని ఐఎస్గా విమర్శించేది వాళ్ళ అత్తగారు. అంత అర్థమైందంటే నేను దేవుడి నుంచి దేవుడి వరకు వచ్చాను. దేవుడు ఎవరు? దేవుడు అని చెప్పారు. అమ్మ కూడా దేవుడే. అందరు కూడా విమర్శింపబడాలి లేదా? ఎస్ సార్. నవ్వబడాలి లేదా? ఎస్ సార్. తిట్లు పడాలి లేదా? పడ్డారు అంటే సార్. మనిషి అనేవాడికి తప్పదు కదా. అవును సార్. అర్థమైందంటే ఎవరు గొప్పవాళ్ళు అయినా సరే మాటలు పడాల్సిందే. దేవుడైనా, ఏమైనా, సేమైనా, అమ్మైనా, నాదైనా, నువ్వైనా, నేనైనా మాటలు పడింది డెవలప్మెంట్ లేదు. కాబట్టి 100% భయం రావడానికి కారణం ఏం తెలుసా? వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో చెప్పమ్మా. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో. ఎవరేమనుకుంటా నాకేంటి చెప్పు ఒకసారి. ఎవరేమనుకుంటే నాకు అయిపోయింది. ఎవరేమనుకుంటా నాకేంటి. సో వాట్ చెప్పండి. సో వాట్. అంతే. ఇది చిన్న మంత్రం. నేను కొన్ని మాటలు అంటాను. యువర్ వేస్ట్. సో వాట్ అని చెప్పు. సో వాట్. నువ్వు వేస్ట్. సో వాట్. నేను నల్లగా ఉన్నావు, సో వాట్. నువ్వు తెల్లగా ఉన్నావు, సో వాట్. నువ్వు పొట్టిగా సో ఉన్నావు, వాట్. నీ జుట్టు బాలే, సో వాట్. నీ ముక్కు బాలే, సో వాట్. నీ చదువురాకు పాట రాదు, సో వాట్. నీ పేదరికం, సో వాట్. పెళ్ళే కాదు, సో వాట్. వేస్ట్, సో వాట్. చదువు రాదు, సో నీకు వాట్. సరే విని రాదు. ఇంతకంటే ఇక్కడ తిడతారా బాసు? ఎందుకంటే ఎవరు తిడతారు నేను? ఎవరు తిడతారా? అన్నిటికీ ఆన్సర్ ఏమిచ్చింది? ఏమిచ్చినావు? సో వాట్. అది గట్టిగా చెప్పొద్దు, నేను చెప్పుకోవాలి మనలో. అంటే నువ్వు ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. ఏది బెస్ట్ చేసుడే బెస్ట్. అంతే. ఇప్పుడు భయం ఉందా? లేదు. రైట్. ఇంటర్వ్యూలో ఎంతమంది ఇంటర్వ్యూ తీసుకుంటారమ్మా? ఒక 5 రౌండ్స్ ఉంటాయి. ఎంతమంది ఇంటర్వ్యూ తీసుకుంటారు ఒక ఇంటర్వ్యూ బోర్డులో? వేల మందిని తీసుకుంటాయి. ఇంటర్వ్యూ బోర్డులో ఎంతమంది ఉంటారు? బోర్డులో ఒక 5 మెంబర్స్ ఉండొచ్చు. ఇంటర్వ్యూకి ఎంతమంది లోపలికి వెళ్తారు? 1000 లైక్ 1 ఇంటర్వ్యూ రూమ్కి ఎంతమంది వెళ్తారు? ఇంటర్వ్యూ రూమ్ కా లాస్ట్ ఫైనలైజ్ కా 100 మందిలో 3-4 వెళ్తారు. రూమ్ అమ్మా, ఒక రూమ్లో 5 కూర్చున్నారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి. లోపలికి ఎంతమంది వెళ్తారు? లోపలికి ఎంతమంది వెళ్తారు? ఒకరు వెళ్తారు కదా. ఈ ఒక్క ఆయన వయసు ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్గా? మీకు యావరేజ్ చెప్పండి. 24-25. అది తీసుకునే వయసు ఎంత ఉంటుంది? 30+, కదా? 35+. అంటే ఈ ఒక్కరిని ఇంటర్వ్యూ చేయడానికి ఆయన కంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు 5 కూర్చోవాలి. ఎస్ సార్. అర్థమైంది కదా. సింహం ఎప్పుడు సింగిల్ గానే సింహం వెళ్తా అంటే ఇది అనుకోవాలి. ఇంటర్వ్యూ వెళ్తాడు, నేను లోపలికి వెళ్తాను, నన్ను టెస్ట్ చేయడానికి 5 కూర్చోవాలి బాస్ అనుకోవాలండి. అంతే. లోపలికి వెళ్ళిన తర్వాత నీ సబ్జెక్ట్ ఎవరు చెక్ చేయరు, నీ ధైర్యం చెక్ చేస్తారు, నీ కమ్యూనికేషన్ చెక్ చేస్తారు, ఎలా మాట్లాడుతూ చెక్ చేస్తారు, నీ వ్యక్తిత్వం చేయాలి, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తారు, నీ ధైర్యం చెక్ చేస్తారు. నేర్పించుకుంటారు వాళ్ళే, వాళ్ళు నేర్పించుకుంటారు. అందుకోసమే ఎప్పుడు భయం వద్దు. భయం ఉంటే జయం ఉండదు. జయం అంటే విక్టరీ. ఓకే. భయం వీడండి, జయంతో బతకండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే.